నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కాంగ్రెస్ ప్రచారంలో ఇందిరమ్మ రాజ్యం ప్రస్తావనపై కేసీఆర్ ఘాటు విమర్శలు ఆకలి దప్పులే ఉంటాయని ప్రజా ఆశీర్వాద సభల్లో హెచ్చరిక తెలంగాణలో భారాస పాలనంతా అవినీతిమయమేనన్న ప్రియాంక భాజపా ఎంఐఎంలకు ఓటేస్తే గులాబీ దళానికి వేసినట్టేనని ప్రజలకు హితవు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పంపే నిధులను కేసీఆర్ దోచుకున్నారన్న నడ్డా భారాస సర్కారును సాగనంపే రోజు వచ్చిందని ఓటర్లకు సూచన ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితిపై రెండో రోజు తెలుగుదేశం జనసేన ఆందోళన మరమ్మతులు చేయలేని సీఎం అవసరమే లేదని స్పష్టీకరణ విశాఖ ఋషికొండ భవనాలకు గుట్టుచప్పుడు కాకుండా నిధులు 412 కోట్లకు పైగా విడుదల చేసినట్లు బహిర్గతం చేసిన జీవోలతో వెల్లడి ప్రపంచ కప్ ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా రోహిత్ రికార్డ్ విలియమ్సన్ ను అధిగమించిన భారత సారథి 2023 విశ్వసుందరిగా నికరాగ్వా భామ షెన్నిస్ పలాసియోస్ 84 దేశాల అందగత్తెలతో పోటీపడి కిరీటం దక్కించుకున్న సెంట్రల్ అమెరికన్ పదేళ్లు కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేస్తే విపక్షాలు మళ్లీ ఎడారి చేయాలని చూస్తున్నాయని భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికలు తెలంగాణకు జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులు తప్ప ఏమీ ఉండవని అన్నారు. అభివృద్ధి సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే మళ్లీ భారాస సర్కారు రావాలని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూనే కాంగ్రెస్, భాజపాలపై తీవ్ర విమర్శలు చేశారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు నీళ్లు ఎందుకియ్యలేదని ప్రశ్నించారు. పక్కనే కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్న పాలమూరు ప్రజలు బతుకు తెరువు కోసం వలసలు ఎందుకు పోయారని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులు తప్ప ఏమీ ఉండవని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నారు. ఏముండే ఇందిరమ్మ రాజ్యంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా ఆకలి బతుకులే కదా. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి బతుకులు, అంత ఎండి సచ్చినం తప్ప ఎవడు ఆదుకున్నోడు లేడు, పేదల బాధ పట్టించుకున్నోడు లేడు, తూములు బద్దలు కూడా తీసుకుంటూ పోతే మాట్లాడినోడు లేడు, బోయలను కొంచెపోయి ఎస్టీలలో పెడితే మాట్లాడినోడు లేడు, పెండింగ్ ప్రాజెక్టులని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా అని పెండింగ్ పెడితే పట్టించుకునేవాడు లేడు, రైతుల పొలాలకు నీళ్ళు ఇచ్చే సోయి లేదు, ఏది కూడా చేయలే. తెలంగాణ ఆగం పట్టించి తెలంగాణ బతుకుని నాశనం చేసినారు. మహబూబ్నగర్ జిల్లాలో ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిపారని, తెలంగాణ వచ్చిన 3 ఏళ్లలోనే జిల్లాకు సాగునీరు ఇచ్చామని తెలిపారు. ఆర్డీఎస్ నుంచి ఆంధ్ర పాలకులు నీళ్లు తరలించుకుని వెళ్తున్నా కాంగ్రెస్ నేతలు పదవుల మీద ఆశతో ఏం మాట్లాడలేదని విమర్శించారు. 10 ఏళ్లు కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేస్తే మళ్లీ ఎడారి చేసేందుకు ఢిల్లీ నుంచి వస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లగోలే మనం తన్లాడి ఒక తొవ్వకి తెచ్చిన తెలంగాణ మళ్ళా ఎడారి చేయబోతా ఉన్నారు వీళ్ళు. మీరు అందుకే నేను చెప్పేది ఇది ఓట్ల పంచాంగమే కాదు, తెలంగాణ బతుకుదెరువు పంచాంగం. ఈ ఢిల్లీకి వెళ్ళొచ్చే కాంగ్రెస్ వానికి, బీజేపీ వానికి మన బతుకుదెరువు వానికి ఎందుకు ఉంటుంది ప్రేమ? ఇప్పుడు ఎవరు అన్నాడట మంచిగా అన్ని వంటలు చేయండి యాలకచ్చి నేను వడ్డన చేస్తానట. 10 ఏళ్ళ కూడా తిప్పలబడి నానా కష్టాలు పడి పేదలను కాపాడి రైతులను కాపాడి ఇలా తెలంగాణ దరికొస్తే మళ్ళీ ఈ ఢిల్లీ గద్దలన్నీ వాళ్తా ఉన్నాయి. బోయలను బీసీలో కలిపింది కాంగ్రెస్ పార్టీనే అన్న కేసీఆర్ మరోసారి అధికారంలోకొస్తే వాల్మీకి, బోయలను గిరిజనులుగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి కంటే గొప్పగా భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం, ఇల్లెందు, కొత్తగూడెంలో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. భద్రాచలం వచ్చినప్పుడు రాముడి పాదాలకు నమస్కరించాలనుకున్నానని, అయితే అధికారుల విజ్ఞప్తి మేరకు వెళ్లలేదని చెప్పారు. తొందరలోనే గెలిచి వచ్చి మళ్లీ రామయ్య దర్శనం చేసుకుంటానని అన్నారు. భారాసను గెలిపిస్తే భద్రాచలంలో గోదావరి వరదలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఓట్లేసి ఆగమాగం కావద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నా పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని కేటీఆర్ కోరారు. 9.5 ఏళ్ల కిందట ఇదే భద్రాచలంలో
కరెంటు పరిస్థితి ఎట్లా ఉండేది, ఈ రోజు ఎట్లా ఉన్నది మీ అనుభవంలో ఉంది. మరి ఆనాడు తాగునీటి పరిస్థితి ఏంటి, ఈ రోజు పరిస్థితి ఏంటి మీ అనుభవంలో ఉంది. 2014లో 18లో 2 సార్లు కూడా ఖమ్మంలో మాకు ఒకటే సీట్ వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీట్ వచ్చింది. భద్రాచలంలో వరదలు వస్తున్నాయి, మీకోసం కరకట్టలు కావాలి అంటే ఒక 38.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్ పూర్తి చేశాము. దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించబోతా ఉన్నాం. శాశ్వత పరిష్కారం కనుక్కుంటాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి రాగానే 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకుంటామని కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ తరహాలో అన్నదాతల్ని ఆదుకుని వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తామని తెలిపారు. భాజపా ఎంఐఎంలకు ఓటేస్తే భారాసకు ఓటేసినట్లేనని 3 పార్టీలు కలిసే ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ ఖానాపూర్, ఆసిఫాబాద్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. తొలుత ఖానాపూర్లో సభలో పాల్గొన్న ప్రియాంక గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్ కు తెలుసన్న ఆమె సీఎం కేసీఆర్ విధానాల వల్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం 4గురికి ఉద్యోగాలిచ్చారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ భాజపా, భారాస, ఎంఐఎం కలిసే ఉన్నాయని ఆరోపించారు. आजकल आपके प्रदेश में बहुत घोटाले हो रहे हैं। कालेश्वरों में आपने देखा कि कितना बड़ा घोटाला हुआ, मिशन भागीरथ में भी घोटाला हुआ। तो आपको समझना पड़ेगा कि 10 सालों में जो भी हुआ है, सैंड माफिया, लैंड माफिया, वाइन माफिया, माइन माफिया, सबको सरकार ने उन संरक्षण दिया, फूलने फलने दिया। आप बीजेपी को वोट दोगे तो इसका मतलब है आप बीआरएस को वोट दे रहे हो। आप एमआईएम को वोट देंगे तो इसका मतलब है कि आप बीआरएस को वोट दे रहे हैं। तो आप अच्छी तरह समझ लीजिए, बीजेपी, बीआरएस और एमआईएम नाटू कर रहे हैं। तो आप बदलाव लाएंगे, तो आप ये प्रयास करेंगे कि इस चुनाव के बाद एक ऐसी सरकार आए जो आपके लिए काम करे। అనంతరం ఆసిఫాబాద్ వెళ్లిన ప్రియాంక కాళేశ్వరంపై, ఢిల్లీ మద్యం స్కామ్పై ప్రధాని నరేంద్ర మోదీ మాటలకే పరిమితమవుతున్నారని ధ్వజమెత్తారు. అవినీతి జరిగిందంటూనే ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ప్రియాంక ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణలో కూడా రైతులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. छत्तीसगढ़ में, राजस्थान में हमारी सरकार है, वहाँ हमने किसानों के कर्ज माफ किए हैं। यहाँ भी हम 2 लाख रुपए तक फसल ऋण माफ करेंगे। और जो बात बीआरएस ने की थी कि कृषि ऋण माफ करने की, लेकिन उन्होंने की नहीं, वो हम आपको करके दिखाएंगे। ये शर्म की बात है, ये शर्म की बात है कि इतनी आत्महत्याएं होती है आपके प्रदेश में। शर्म की बात है कि किसान आज तरस रहा है। केंद्र की सरकार की नीतियां ऐसी हैं कि महंगाई बढ़ती चली जा रही है। पेट्रोल डीजल महंगा है, हर चीज पे, ट्रैक्टर पे, हर चीज पे जीएसटी है। किसान अपनी खेती से कमा नहीं पा रहा है। जहां कांग्रेस की सरकारें हैं, किसान अभी भी खुशहाल है। छत्तीसगढ़ में किसान खुश है, उसने अपनी कमाई बढ़ाई है। जो पलायन करके दूसरे प्रदेशों में जाते थे वो वापस आने लगे हैं। हम भी चाहते हैं कि तेलंगाना के किसानों की कमाई और बढ़े। ఆసిఫాబాద్లో సభల తర్వాత ప్రియాంక గాంధీ నాందేడ్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో జరిగిన అన్ని పోరాటాలకు మూలం భూమే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలను రూపొందించామని చెప్పారు. తెలంగాణలో రైతులకు కేవలం 8 నుంచి 10 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారన్న ఆయన తాము అధికారంలోకి వస్తే 24 గంటల విద్యుత్ ఇస్తామన్నారు. ధరణి ద్వారా 1.5 ఎకరాలను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్లో ఎవరు సీఎంగా ఉన్నా ప్రజా దర్బారు నిర్వహించారని ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తామన్నారు. దళితులు కాంగ్రెస్కు ఓట్లు వేయకుండా వర్గీకరణపై కమిటీ పేరుతో భాజపా కాలయాపన చేస్తోందన్నారు. భాజపా అబద్ధపు హామీలను నమ్మకుండా మందకృష్ణ కార్యాచరణ ప్రకటిస్తే ఆయనకు మద్దతు ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోయినసారి 105 నియోజకవర్గాలలో డిపాజిట్లు రాలేదు బీజేపీకి. 110 సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తా అని ప్రకటించడం అంటే బలహీన వర్గాలను అవమానించడమే. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు చీల్చాలి, ఎందుకంటే బలహీన వర్గాలు కేసీఆర్ ప్రభుత్వం మీద కసితో ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు గమనించి ఆ ఓట్లను చీల్చి కేసీఆర్ కు సహకరించాలనేది బీజేపీ యొక్క వ్యూహము.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఓవైపు నిధులు పంపిస్తుంటే మరోవైపు కేసీఆర్ సర్కారు అవినీతికి పాల్పడుతూ దోచుకుంటోందని భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆరోపించారు. ధరణితో పేదల భూములు గుంజుకుంటున్నారన్న ఆయన దళిత బంధులో ఎమ్మెల్యేలు 30% కమిషన్ తీసుకున్నారంటూ ధ్వజమెత్తారు. నవంబర్ 30తో భారాస సర్కారును సాగనంపాలంటూ పిలుపునిచ్చారు. నారాయణపేట చేవెళ్లలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ భారాస రెండూ కలిసే సాగుతున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఉన్న చోట్ల కుంభకోణాలు గ్యారంటీ అంటూ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయని, గతంలో ఉండే 24 గంటల కరెంటు ఇప్పుడు 4 గంటలు మాత్రమే వస్తోందన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబానికే లబ్ధి జరుగుతోందని వ్యాఖ్యానించారు. तुम और तुम्हारे परिवार ने तेलंगाना को पीछे ढकेल दिया और अपने परिवार को आगे बढ़ाने का काम तुमने किया। ऐसे केसीआर को 30 नवंबर को जवाब देने का समय है, उसको माकूल जवाब देने का अवसर आ चुका है। और ये लड़ाई परिवारवाद के खिलाफ की लड़ाई है। ये लड़ाई सिर्फ तेलंगाना तक सीमित नहीं है, ये लड़ाई भारतीय जनता पार्टी की परिवारवाद और वंशवाद के खिलाफ लड़ाई है। మియాపూర్లో 4000 కోట్ల విలువ చేసే 633 ఎకరాల భూమిని కాజేశారని, ఔటర్ రింగ్ రోడ్ పేరు చెప్పి 1000 కోట్లు దోపిడీకి పాల్పడ్డారని నడ్డా ఆరోపించారు. ధరణి పోర్టల్ తెచ్చి పేదల భూముల్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. దళిత బంధులో కమిషన్లు తీసుకున్నారని మండిపడ్డారు. टीआरएस नहीं है, ये भ्रष्टाचारी रक्षासुला समिति है। आप बताइए, दलित बंधु में इनके विधायकों ने 30% कमीशन लिया कि नहीं लिया? ये भ्रष्टाचार 30% का कमीशन, मिस्टर केसीआर 30% कमीशन, ये स्थिति आकर के खड़ी हुई है। ఇవి తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలని పేర్కొన్నారు. భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని నడ్డా విజ్ఞప్తి చేశారు. భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. రేపు మధ్యాహ్నం 12:25 బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న షా అక్కడి నుంచి హెలికాప్టర్లో జనగామ వెళతారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత కోరుట్లలో జరిగే సభలో పాల్గొంటారు. కోరుట్ల నుంచి ఉప్పల్ చేరుకోనున్న అమిత్ షా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తరపున రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం చేరుకుని రాత్రి 8:10 ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితిపై గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది సీఎం పేరుతో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు వరుసగా రెండో రోజు కొనసాగాయి. విజయనగరం జిల్లా కొండకరకంలో రహదారిపై నిరసన చేసిన నేతలు జిల్లాలోని ప్రధాన రహదారులతో పాటు సర్వీసు రహదారులు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్ని కలిపే ధవళేశ్వరం బ్యారేజీపై ఉన్న రోడ్డు దుస్థితిని నిరసిస్తూ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక బ్యారేజీ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితారకూడలి సమీపంలో గుంతల రహదారులపై నిరసన ర్యాలీ నిర్వహించారు. మైలవరం నియోజకవర్గంలోని పాత నాగులూరు నుంచి రెడ్డిగూడెంకు గుంతల రోడ్డుపై మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసన ర్యాలీ చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఆందోళనలు చేసిన శ్రేణులు రహదారులు మరమ్మతులు చేయలేని ముఖ్యమంత్రి, ఏపీకే అవసరం లేదంటూ నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మహంతపురం, కదరంపల్లి గ్రామాల మధ్య అధ్వానంగా ఉన్న రోడ్డుపై మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. జగనన్న దోపిడీ గ్యారంటీ పథకంలో తనకు నచ్చిన కాంట్రాక్టు సంస్థలు, వ్యక్తులకే ప్రజల సొమ్ము దోచిపెట్టడానికి వీలుగా సీఎం జగన్ గ్యారంటీ లెటర్స్ ఇస్తున్నారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఆర్థిక నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా అయిన వారికి గ్యారంటీ లెటర్స్ ఇస్తున్నారని మండిపడ్డారు. 2024 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు చేస్తామని చెబుతూ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ లెటర్స్ తీసుకుని కాంట్రాక్టు సంస్థలు నేరుగా రుణాల కోసం బ్యాంకుల్ని ఆశ్రయిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం తమకు నచ్చిన వారికి గ్యారంటీ లేఖలు ఇస్తూ దోపిడీకి తెగబడుతున్నారని పట్టాభి దుయ్యబట్టారు. కొత్త స్కీములు ప్రకటిస్తున్నారు. జగనన్న దోపిడీ గ్యారంటీ పథకం అంటే దోపిడీకి ఏమాత్రం డోకా లేదు. ఎటువంటి దోపిడీకైనా పూర్తి గ్యారంటీ ఇచ్చే విధంగా జగనన్న దోపిడీ గ్యారంటీ పథకానికి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళకి ఇష్టమైనటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులకి చెల్లింపులకు సంబంధించి భవిష్యత్తులో ఏ రోజున ఎంత బిల్లు చెల్లిస్తామని తెలియజేస్తూ ముందుగానే గ్యారంటీ లెటర్లు ఇస్తా ఉన్నారంటండి. ఏది ఈ ఆర్థిక సంవత్సరంలో కాదండి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో.
విశాఖలోని ఋషికొండపై భవన నిర్మాణాలకు ప్రభుత్వం 412,37,00,000 రూపాయలు వెచ్చించింది. ముఖ్యమంత్రి కార్యాలయంగా చెప్పుకుంటున్న ఈ భవనాల కోసం పర్యాటక శాఖ గుట్టుచప్పుడు కాకుండా నిధులు విడుదల చేసింది. ఋషికొండపై పర్యాటక శాఖ పేరు చెప్పి ముఖ్యమంత్రి జగన్ కోసం కార్యాలయం, నివాస భవనాల్ని కడుతున్నారంటూ కథనాలు రావడంతో అవి అవాస్తవాలని చెప్పేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన జీవోలు తాజాగా ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఉండడంతో ఋషికొండ వద్ద నిర్మాణాలకు ఎంత వెచ్చించారో బయటపడింది. ఈ భవనాల నిర్మాణానికి 412,37,00,000 రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఇక్కడ చేపట్టిన పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించిన పర్యాటక శాఖ 6 జీవోలను జారీ చేసి నిధులు విడుదల చేసింది. జీవో నంబర్ 92, 93, 94, 83, 179 పేరిట పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత భార్గవ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురంలో నిర్వహిస్తున్న కురుబ సామాజిక వర్గం గుడికట్ల ఉత్సవాల్లో రాజకీయ నేతల మధ్య గొడవతో ఉద్రిక్తత తలెత్తింది. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ కొంతమంది నాయకుల వల్ల కురుబల్లో ఐక్యత కొరబడిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తెలుగుదేశం నేత పార్థసారథి తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో గోరంట్ల మాధవ్, పార్థసారథి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఇరు పార్టీల నాయకుల మధ్య వేదికపైనే తోపులాట జరిగింది. ఈ గొడవ తర్వాత మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ మాధవ్ సభ నుంచి వెళ్లిపోయారు. భారాస మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించిన అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్లో ఉమెన్ ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహిళల విద్య, భద్రత, సైబర్ చట్టాలపై చర్చించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వీహబ్లు ఏర్పాటు చేశామని, మహిళల కోసం 4 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేశామన్నారు. ఈ సందర్భంగా డీప్ ఫేక్ సోషల్ మీడియాపై స్పందించిన కేటీఆర్ మహిళలు మాత్రమే డీప్ ఫేక్ బారిన పడలేదని, ప్రత్యర్థులు తమపై సైతం డీప్ ఫేక్ వినియోగించి ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మనకి ఇవాళ 100 ఉంది, 104 ఉంది, 108 ఉంది. 3 toll-free numbers where somebody can call and basically ask for an ambulance or a fire service. You can just call them and tell them that these are the things that are required. I am proposing to set up one single toll-free number for all women-related issues. It could be abuse, it could be social media, it could be any other complaint. నా పేరు చెప్పకుండా, నా అడ్రస్ చెప్పకుండా కంప్లైంట్ చెప్పగలుగుతాను. నా భర్త అబ్యూజివ్ కానీ, లేకపోతే నాకు ఫలానాది రాలేదు, నాకు ఫలానా స్కీమ్లో బెనిఫిట్ ఎట్లా వస్తుంది అనే ఒక క్వశ్చన్ కానీ, యాజ్ అ యంగ్ ఉమెన్ ఆర్ అ సిటిజన్ నా హక్కులేంటి ఇది తెలుసుకోవడానికి ఐ థింక్ వన్ స్టాప్ షాప్ లాగా ఒకటి పెడితే దట్ విల్ ట్రూలీ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియకుండానే కాంగ్రెస్ నాయకులు మేనిఫెస్టో విడుదల చేశారని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలో రాష్ట్ర గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్తో కలిసి మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాలి చిప్ప ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని చెబుతున్నారన్న మంత్రి భారా సహాయంలో ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో ఉచితంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు. విద్యపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అన్ని వర్గాలు చదువుకునేలా చర్యలు చేపట్టినట్లు హరీష్ రావు వివరించారు. అగ్రవర్ణ పేదల పిల్లలు కూడా మరి మా పిల్లల్ని కూడా మేము చదివించుకోవాలి, మాకు కూడా గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎట్లా పెట్టినామో మాకు పెట్టండి అని డిమాండ్ వచ్చింది. ఎప్పుడు వస్తుంది డిమాండ్? అది మంచిగా ఉంటే వస్తుంది, అక్కడ నాణ్యత ఉంటే వస్తుంది, అక్కడ పిల్లలు పైకి వస్తుండ్రంటే డిమాండ్ వస్తుంది. ఈ తాప మళ్ళీ మన అధికారం వచ్చినాక రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఓసీ గురుకులాలు, పేద అగ్రవర్ణ పేదలకు కూడా గురుకులాలు పెట్టామని చెప్పి ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. పిల్లల భవిష్యత్తు మారితే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది, ఈ దేశ భవిష్యత్తు మారుతుంది. నిజామాబాద్ అర్బన్లో పోటీ చేస్తున్న అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 6 ఏళ్ల నుంచి సాయినగర్లో ఉంటున్న కన్నయ్య గౌడ్ అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇటీవలే కొత్త ఇల్లు కొనుక్కుని గృహప్రవేశానికి ఏర్పాటు చేసుకున్న కన్నయ్య కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు అద్దె ఇంట్లో ప్రాణాలు తీసుకున్నాడు. కూరగాయల మార్కెట్లో వ్యాపారం చేసే కన్నయ్యకు 1.5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కన్నయ్య దంపతులకు 5 నెలల బాబు ఉన్నాడు. కన్నయ్య సెల్ ఫోన్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి అసభ్యకర వీడియోల సందేశాలతో వేధించినందునే ఆయన చనిపోయినట్టు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్లోని జిల్లా కోర్టు ఆవరణలో పునరుద్ధరించబడిన ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు హాల్ భవనాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భీమపాక నగేష్, జస్టిస్ నామమరపు రాజేశ్వరరావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన జడ్జి జస్టిస్ పి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు మొక్కలు నాటారు. కేసులను ఎంత తొందరగా పరిష్కరిస్తే అన్ని కొత్త కేసులు వస్తాయని జస్టిస్ నాగేష్ చెప్పారు. అప్పుడే ప్రజలకు న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలని సూచించారు. సర్వే ప్రకారం ఇప్పుడు ఉన్న కోర్ట్స్ అన్నిటికీ తాళాలేసి మనం బయటికి పోకుండా, కొత్త కేసులు తీసుకోకుండా
గంటకి 100 కేసులు చొప్పున డిస్పోజ్ చేసుకుంటూ నిరంతరంగా పనిచేస్తే ఒక నుంచి బయటకు కూడా పోకూడదు. ఉన్న కేసులు మొత్తం డిస్పోజ్ చేయడానికి 33 ఏళ్ళు పడుతుంది. ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నా సరే మరి కొన్ని డాక్యుమెంట్స్ చూసినప్పుడు 25 వాయిదాలు 30 వాయిదాలు పడుతున్న విషయం చాలా అది కాస్త కొంతవరకన్నా కుదించుకోగలిగితే మన మీద నమ్మకం వ్యక్తం చేసిన కోట్లాది మంది ప్రజల యొక్క నమ్మకాన్ని మరింత మనం ముందుకు తీసుకెళ్లగలుగుతాం. ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ కిరీటాన్ని నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ దక్కించుకున్నారు. తుదిపోరులో 84 దేశాలకు చెందిన అందగత్తల్ని తోసిరాజుని మిస్ యూనివర్స్ 2023 టైటిల్ను షెన్నిస్ దక్కించుకుంది. మాజీ విశ్వసుందరి ఆర్బానీ గ్యాబ్రియల్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వసుందరి షెన్నిస్ కు నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఫైనల్లో దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరపున ఈ పోటీల్లో పాల్గొన్న శ్వేతా సార్దా పెద్దగా పోటీనివ్వలేదు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వేళ క్రికెట్తో ముడిపెడుతూ రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజస్థాన్లోని కాంగ్రెస్ పార్టీ క్రికెట్ జట్టు లాంటిదన్న మోదీ అందులోని బ్యాటర్లు 5 ఏళ్ల పాటు పరస్పరం రనౌట్ చేయడానికి యత్నించారని అన్నారు. సీఎం అశోక్ గెహ్లోట్, యువనేత సచిన్ పైలట్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిన మోదీ కాంగ్రెస్ దుష్పరిపాలన కారణంగా రాజస్థాన్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిందన్నారు. చురు జిల్లాలో ప్రచార సభకు హాజరైన ప్రధాని కాంగ్రెస్, అభివృద్ధి పరస్పరం శత్రువులన్నారు. భాజపాతోనే రాజస్థాన్ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. భాజపాకు ఓటు వేస్తే అవినీతి పరుల్ని కట్టడి చేస్తామన్నారు. రాజస్థాన్ సంస్కృతిని కాపాడేందుకు కాంగ్రెస్ను గద్దెదించడం ముఖ్యమని చెప్పారు. రాజస్థాన్ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదానీ కోసం నిత్యం పనిచేస్తున్న మోదీ భారత్ మాతాకి జై బదులు అదానీజీకి జై అని నినదించాలని విమర్శించారు. రైతులు, కూలీలను రాహుల్ భారత్ మాతగా అభివర్ణించారు. మోదీ 2 హిందుస్థాన్లను తయారు చేయాలనుకుంటున్నారన్న రాహుల్ అందులో ఒకటి అదానీ, రెండోది పేదల కోసమని ఆరోపించారు. కులగణనను మోదీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేపట్టరని అన్నారు. ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి రాగానే కులగణనను చేపడతామని పునరుద్ఘాటించారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తల్లో ఓబీసీ, దళిత, గిరిజన వర్గాల వారు ఉన్నారా అని ప్రశ్నించారు. రాజస్థాన్లో భాజపా అధికారంలోకి వస్తే గెహ్లోట్ సర్కారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని నిలిపివేస్తుందని రాహుల్ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి సవరించింది. మధ్యప్రదేశ్లో ఈ నెల 17న పోలింగ్ జరగ్గా 76.22% పోలింగ్ నమోదైనట్లు నిన్న ప్రకటించిన ఈసీ ఇవాళ 77.15% పోలింగ్ నమోదైనట్లు తెలిపింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 1.52% అధికమని వెల్లడించింది. ఇందులో పురుష ఓటర్లలో 78.21% మంది, మహిళా ఓటర్లలో 76.03% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపింది. అత్యధికంగా రత్లాం జిల్లాలోని సైలాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 90.1% పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2533 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.